ఎందుకంటే అమ్మ మొన్న మంగ్లీ విషయం తీసుకోండి, మంగ్లీ పార్టీ విషయం తీసుకుంటే నాకు అర్థం కాలే. చాలా అన్యూజువల్గా మీడియా స్పందించింది విపరీతంగా. అంటే రెచ్చిపోయి డ్రగ్స్ అని ఏం తెలుసుకోకుండా డ్రగ్స్ ఉన్నాయి అక్కడ, గంజాయితో 10 మంది పట్టుబడ్డాడు, బాత్రూంలో దాక్కున్నారు, అందరూ పరిగెత్తుకుని వెళ్ళారు, ఇట్లా వార్తలు రాసి వడ్డిస్తే అంటే ఆమె వ్యక్తిత్వం ఏం కావాలి, మంగ్లీ పరిస్థితి ఏంటి, లైఫ్ ఏంటి అని ఎవరు చూడరామ్మా. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మీరు మంచి విషయం మాట్లాడారు. బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఆమె ఒక స్థితిలో ఉన్నారు, ఒక సెలబ్రిటీ స్టేజ్లో ఉన్నారు. సెలబ్రిటీ స్టేజ్ అంటే ఏంటి అని అంటే మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చిన చోట ప్రవర్తించడం కాదు. ఎందుకంటే సెలబ్రిటీ అనగానే ఇప్పుడు ప్రియా చౌదరి అనగానే చాలా మంది నాకు రియాక్ట్ అవుతారు, చాలా మంది నాకు రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే నాకు చాలా సంస్థల్లో నాకు మంచి ఇది ఉన్నది ఎంతవరకు వాళ్ళ రూల్ని నేను అతిక్రమించినంత వరకు నన్ను గౌరవిస్తారు. ఎగ్జాక్ట్లీ, అండర్స్టాండ్. అప్పటి వరకు నేను అది కాపాడుకుంటూ నేను వెళ్లాల్సిందే. చాలా మంది ఉంటారు, మేడం మీకు ఏదన్నా చిన్న చిన్న విషయాలకి నేను అసలు ఎప్పుడు ఎవరిని నేను వాడను, నేను నా సొంతగానే వెళ్తా. ఇప్పుడు తిరుమల తిరుపతికి వెళ్ళాలన్నా కూడా క్యూలోనే నిలబడి వెళ్తాను నేను. 300 రూపాయలు టికెట్, నో రికమెండేషన్, చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకన్నానంటే నాకు హెల్త్ బాగోనప్పుడు వెళ్ళాలంటే అంతసేపు నేను ఉండలేను అనుకున్నప్పుడు తప్ప. ఇప్పుడు అందాక ఎందుకు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయ్యారు, వారి దగ్గర నేను పని చేసా, వారు నన్ను బిడ్డ కంటే ఎక్కువ చూసుకునేవారు. ఇప్పటి వరకు నేను ఆయన వెళ్ళి కలవలేదండి, వెళ్తే ఆయన డైరెక్ట్ గా నాకు అవకాశం ఇస్తారు. బట్ ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, నేను కలవలేదు. నేను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ యూజ్ దట్. ఎందుకంటే వాళ్ళది చాలా గొప్ప ఇది, మనము దాన్ని దుర్వినియోగం చేయాలి. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క సహాయం తీసుకోవాలి తప్ప, అరే నాకు ఆయన తెలుసు కదా అని 10 సార్లు వెళ్ళేసి వచ్చి 11 సార్లు వెళ్ళేసి నా మీద ఆయనకున్న గౌరవం పోవచ్చు, ఆ సన్నగిల్లొచ్చు. అలాగే భగవంతుడు నాకంటే వెనక నుంచున్న వాళ్ళు కూడా ఇన్నిసార్లు నేను అక్కడికి వెళ్ళాను అని అంటే వాళ్ళు ఇది ఉండొచ్చు. వద్దు, స్వామిని చూడాలి అనుకున్నప్పుడు ఒక టైము ఒక ఇది పెట్టు. అట్లా నేనేమంటానంటే దయచేసి మనకున్నటువంటి వాటిని దుర్వినియోగం చేసుకోవద్దు. దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనం పల్చనైపోతాము, అలాగే మన వెనక ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామ్ చేసినటువంటి వాళ్ళము. అలాగే మంగ్లీ విషయానికి వస్తే కూడా నేను ఎందుకు అంటున్నాను అని అంటే ఆవిడ బర్త్డే పార్టీ చేసుకోవడంలో తప్పలేదండి, తప్పలేదు, చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే నాకు బాధ అనిపించింది ఏంటి అని అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఫ్యామిలీ పార్టీ, దాన్ని నో అనద్దు, అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు హుక్కా ఎందుకుంది అక్కడ? అక్కడ హుక్కా ఉంది, పర్టిక్యులర్ గా హుక్కా ఉంది. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, ఒక 3 4 ఎంతమంది ఉన్నారు. వాళ్ళ ముందు మీరు అన్ని గంటల వరకు మీరు లిక్కర్ తాగుతూ హుక్కా పీల్చుకుంటూ డీజేలు పెట్టుకుంటే వాళ్ళ మైండ్ లో ఏ విధమైనటువంటి ఆలోచన వస్తుంది? ఓ మేము కూడా పెద్ద అయిన తర్వాత ఇవే ఫాలో అవ్వాలి కాబోలు. ఇదైతే కరెక్ట్, యా ఒప్పుకుంటాను. ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది, 10 11 మహా అయితే ఒక 12 వరకు మీరు చేయండి. ఇంకొకటి, వీధి చివర ఉన్నా ఊరు చివర ఉన్నా ఆ పర్టికులర్ దూరం వరకు డిస్టర్బెన్స్ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. అంత టైం వరకు డీజేలు పెట్టుకుని వీళ్ళు మందులో ఉన్నారు కాబట్టి డీజేలు వీళ్ళకు జోషిస్తాయి, కానీ జనం మత్తులో ఉన్నారు, నిద్ర మత్తులో ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్. అది కూడా మనం గమనించాల్సి, ఆ బాధ్యత మన మీద ఉంది కదా. దిస్ ఇస్ ద ఇష్యూ. అయితే ఇక డ్రగ్స్ విషయానికి వస్తే అక్కడ అంత వీళ్ళు రాసినంత డ్రగ్స్ కానీ ఇంకొకటి కానీ లేదు. ఎవరో ఒకళ్ళు ఆ గంజాయి తీసుకొని వచ్చారు, అతను పట్టుబడింది. తర్వాత ఏవో ఎక్కడో ఒక చోట దొరికినాయి, అవి బీడీలు అండి అని చెప్పేసి అని అన్నారు. అది బీడీలో మరి గంజాయో మనకి తెలియదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఈ వేదికగా సెలబ్రిటీస్ అనబడే వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, మనకు ఒక రాజకీయ నాయకుడు తెలుసనో, ఫ్రెండ్ అనో, ఇంకోటనో ఇంకొకటనో అంటే అందరూ ఎప్పుడు కూడా వాళ్ళు మనతో ఉండరు. అన్ని చోట్ల అన్ని వేళలా మన ఇన్ఫ్లుయెన్స్ పని చెయ్యదు. థర్డ్ ఐ అనేటటువంటిది మనల్ని వాచ్ చేస్తూ ఉంటుంది, ఆ థర్డ్ ఐయే మీడియా. అలాగే ఇంకొకటి, చట్టంలో అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారండి, మనకు తెలిసిన వాళ్ళు వేల మీద లెక్క పెడితేనే ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి తెలియనటువంటి అంశం, ఈ వివిఐపీలకి వీళ్ళకి ఏంటంటే, మాకు డిఎస్పీలు తెలుసు, మాకు కమిషనర్లు తెలుసు, మాకు మినిస్టర్లు తెలుసు అంటారు. మీకు చెప్తున్నాను, నిజాయితీ పరుడైన వాడు కింద కానిస్టేబుల్ ఉన్న మన బతుకుల రోడ్డు మీదకి వస్తాం. ఎందుకంటే అతనికి కూడా ఈ పై ఆఫీసర్లు చెప్పలేరు, ఎందుకంటే రూల్స్ ప్రకారం వెళ్తాడు. అతనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అకార్డింగ్ టు రూల్ కోర్టులో వేస్తాడు తీసుకెళ్ళి.
కరెక్ట్. లేదు అని అంటే అతని మనసు బాధేస్తే అతనే వచ్చి మీడియాకో లేకపోతే దేనికో ఇచ్చి పక్కన పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రహస్యాలు మీకు తెలియవు. కరెక్ట్. ఒకటి. ఇప్పుడు ఆ అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఏమండి ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి అని. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కూడా నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఒకటి తను అలా చెయ్యొద్దు డిస్టర్బెన్స్ చేయొద్దు, పర్మిషన్ లేకుండా. అయితే ఇక్కడ మీరు అన్నట్టు మీడియాని మాట్లాడేటప్పుడు నీకు తెలియదా, నీకు పర్మిషన్ తీసుకోవడం తెలియదా, డ్రగ్స్ ఆడికెళ్ళి వచ్చినాయి, నీకు వాడితోటి ఉందా వీడితో, ఏమండి వార్త వచ్చింది అక్కడ ఆ అమ్మాయి 2:30 వరకు డీజేలు పెడుతుంది, అక్కడ గంజాయి తాగిన వాళ్ళు పట్టుబడ్డారు, మద్యం సీసాలు ఉన్నాయి, గంజాయి బయట పెట్టలేదు పోలీసులు. అండర్లైన్ దిస్ పాయింట్, ఎందుకంటే వాస్తవాలని వాస్తవంగా కొంతసేపు మాట్లాడుకుందాం మనం. అక్కడ మద్యం, విదేశీ మద్యం అనేటటువంటిది పెట్టారు. విదేశీ మద్యం ఎవరు తెచ్చుకున్నా, ఎవరి బాటిల్ వాళ్ళు తెచ్చుకున్నా కూడా అది అక్కడ పోలీసులు పట్టుకున్నారు అని అంటే అక్కడ ఏదో ఒకటి వాటికి సంబంధించినటువంటి పర్మిషన్ లేకపోవడం, లేవు, డీజే పర్మిషన్ లేదు, అట్లాగే లిక్కర్ పర్మిషన్ లేకపోవడం వల్ల. అంతేగాని నేను ఒక్కొక్కళ్ళ విశ్లేషణ చూసాను, నవ్వొచ్చింది. కొంతమంది ఏం రాస్తున్నారంటే, అవునండి ఇవాళ షాపుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అదేంటి ఇది దాన్ని ఏమంటారు, బియర్ కాదండి, అక్కడ పట్టుబడిన లిక్కర్ ఏమంటారు, ఫారిన్ లిక్కర్ ఎక్కడైనా దొరుకుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తుంది, అది ఎందుకు క్రైమ్ అంటున్నారు. అది క్రైమ్ కాదు, ఇక్కడ తెలియని విషయాలు ఇవి. అక్కడ అక్కడ తాగడానికి పర్మిషన్ లేదు. ఎగ్జాక్ట్లీ మద్యం సీసాలు ఉన్నందుకు కేసు అవ్వలేదు. అన్ని గంటల వరకు అక్కడ ఆ జోన్లో, ఎందుకంటే రెసిడెన్షియల్ జోన్లో తాగడం అనేటటువంటిది నిషేధము. ఇంకొకటి ఏంటంటే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలనేటటువంటి విషయం తనకి తెలియకుండా ఉండడం అనేది కూడా తప్పే నేను మాట్లాడతా. ఎందుకంటే షీఈ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆవిడ తనతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జర్నలిస్టులు. ఇదే నేను ఇందా చెప్పాను చూసారా, మాకు కమిషనర్ తెలుసు, మాకు డిఎస్పీ తెలుసు, మాకు ఆడమ్మ బాబు తెలుసు, లేకపోతే మాకు దాని ఏమంటారు మినిస్టర్లు తెలుసు, మొత్తం వ్యవస్థ మా జేబులో ఉంది అనుకునే మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, ఎన్నిసార్లు పట్టుబడ్డారు అయ్యా, ఎన్నిసార్లు బొప్పులు కట్టిని నెత్తి మీద. ఆ మాత్రము తెలియనంటే దీంట్లో మీరు ఎందుకుంటున్నారు నాకు అర్థం కాదు. అన్ని రోజులు మనవి కాదు. అయితే అమ్మ నేను అనేది ఒకటే, మంగ్లీ సాహిబ్ ఎన్ని మిస్టేక్స్ ఉన్నా మీడియాగా ఇప్పుడు ఆ విషయానికి ఇప్పుడు అదే వస్తున్నా. ఒక ఆడపిల్ల సరే తెలిసే చేసింది అనుకుందాం, హెచ్చరించి వదిలేయాలి తప్ప వ్యక్తిత్వ హననం అనేటటువంటిది చెయ్యరాదు. ఎందుకు అంటే ఒకటి, మీకే హక్కు లేదండి, వార్తని వార్తగా ప్రచురించండి, వార్తని వార్తగా విశ్లేషించండి. ఇప్పుడు మేము విశ్లేషించాం అక్కడ మద్యం ఎందుకు పట్టుకున్నారు, అలాగే అక్కడ ఎందుకు తను తీసుకున్నటువంటి పర్మిషన్ తీసుకోకుండా పార్టీ చేసుకోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇలాంటివి మాట్లాడండి. అంతేగాని నీ పక్కన ఎవడున్నాడో తెలియదా, నువ్వు పలానా దాంట్లో ఎందుకు సస్పెండ్ అయ్యావో తెలియదా, అరే వాట్ ఆల్ దిస్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ నో రిలేటెడ్ అండి. ఆ అమ్మాయి అరెస్ట్ అవ్వలా, అరెస్ట్ అయితే నేరాల మీద అరెస్ట్ అయితే నేరాల చిట్టా మాట్లాడదాం ఖచ్చితంగా. అది కూడా ఎఫ్ఐఆర్ లో ఏముందో అది మాత్రమే మాట్లాడాలి. ఎఫ్ఐఆర్ ఏ కేసు మీద బుక్ అయింది, ఏ సెక్షన్ మీద బుక్ అయింది, ఆ సెక్షన్ లో ఉన్నటువంటి శిక్షలు ఏంటి, దాని మీద జరిగేటటువంటి న్యాయ విచారణ ఎలా ఉంటుంది, ఏంటి, మీడియాకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి అనంటే, బాబుల్లారా ఇలాంటివి చెయ్యకండి, చేస్తే ఇంత పెద్ద సెలబ్రిటీనే పట్టుబడింది, మీరెంత సమాజంలో మీరున్నప్పుడు ఇవి పాటించండి అని చెప్పడం మానేసి కేవలం ఇవాళ మీడియా మొత్తం కూడా వ్యక్తిత్వ హననం వైపు వెళ్ళిపోతుంది. ఒక మిస్టేక్ అయితే, రెండవ మిస్టేక్ కింద ఉన్న రాసేటటువంటి కామెంట్స్, రాసేటటువంటి చూసేటటువంటి వ్యూవర్స్ కూడా నేను చెప్తున్నాను, మీరు ఇలాంటివి హెచ్చరించుకుంటూ పోతే రేపొద్దున మీ బిడ్డో మీరో ఏ చిన్న తప్పు చేసినా కూడా మీడియా ఇదే పంధాన్ని ఎంచుకొని రోడ్డు మీద పడేస్తుంది. తప్పు. ఒక ఆడపిల్ల మీద ఇది వచ్చే ఎలిగేషన్ వచ్చినప్పుడు కేసు వరకు మాట్లాడదాం, కేసు వరకు ఆరోపణల మీద మాత్రమే మాట్లాడదాం. కానీ ఆమెకి ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆమె ఎక్కడుంది, ఆమె శివుడి మీద పాటలు పాడుతుంది, ఎస్ ఇట్స్ ట్రూ అండి. ఇప్పుడు నేను ఒక్క మాట ఏం మాట్లాడు, శివుడి మీద పాట పాడుతూ మద్యం తాగిందా తీసుకురా మనం మాట్లాడదాం, లేదా ఆ అమ్మాయి మద్యం తాగి పట్టుబడిందా మాట్లాడదాం. అరే ఆ అమ్మాయి, ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక పార్టీ పెట్టుకుంటాం, పార్టీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళందరూ మా సెక్షన్ మాది అంటారు, సెక్షన్ మాది అంటారు.
ఆ సెక్షన్ లోకి వెళ్ళినప్పుడు మగ ఆడపిల్లలు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు, అంటే ఒక జోన్ లోకి వెళ్ళిపోతారు, వీళ్ళ పని వీళ్ళు అయిన తర్వాత భోజనం చేసేసి అందరూ బయలుదేరటం అనేది జరుగుతుంది. అమ్మాయి అనుకుంది. అలాగే ఫ్యామిలీ అన్నంత మాత్రం ఫ్యామిలీ రారు కదా, మాత్రమే ఉండరు కదా. ఇప్పుడు నేను వచ్చి బిఎస్ గారు ఇవాళ మా ఇంట్లో మా అమ్మాయి పుట్టినరోజు ఉంది, మా ఆయన పుట్టినరోజు ఉందా అని నేను మిమ్మల్ని పిలుస్తా, వచ్చినప్పుడు మీరు కూడా అక్కడ ఉంది. బిఎస్ ఉన్నాడు, బిఎస్ నీకు తెలియదు, అసలు నువ్వు ప్రియా చౌదరి ఇంటికి ఎందుకు వెళ్ళావు అనేటటువంటి విషయం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందనంటే దరిద్రంగా ఉంటుంది. నాట్ లైక్ దట్. నేను మిత్రులకు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ సొంత పైత్యం యాడ్ చేయకండి. ఎందుకు వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే మీకు ఏమొస్తుంది? ఏమొస్తుందంటే వ్యూవర్షిప్ వస్తుంది. నేను అదే చెప్తున్నాను బిఎస్ గారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు, కనీసం కొంతమంది అయినా పందా మార్చాలి, దయచేసి మారుద్దాం, మారాలి. కొంతమంది మిత్రులకు కూడా చెప్తున్నాను, వాళ్ళ యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు, ఆరిస్తే కరిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా వెనక ఐఏఎస్లు ఉన్నారు, మా వెనక ఐపీఎస్లు ఉన్నారు, మా వెనక మినిస్టర్లు ఉన్నారు అని అంటే, ఒకప్పుడు ముఖ్యమంత్రులు అండగా ఉండి మాట్లాడిన వాళ్ళ జీవితాలు ఇవాళ ఏమవుతున్నాయో మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం పోతే ఇంకొక ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నాం. అలాగే నువ్వు ఈ రోజు నువ్వున్న జోన్ లో నీకు అధికారులు తెలిసి నువ్వు జులుం చెలాయిస్తే, ఆ అధికారి వెళ్ళిన తర్వాత ఇంకొకటి నీ వెనక నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళు రెడీగా ఉన్నారు నీ పందాలో రావడానికి. ఆ పందా ఏమిస్తున్నావు? న్యాయం ఇస్తున్నావా, మంచి విశ్లేషణ ఇస్తున్నావా, లేకపోతే డిప్లొమాటిక్ గా ఉన్నావా, తర్కంలో ఉన్నావా, లేకపోతే ఎదుటి వాడిని టార్గెట్ చేస్తున్నావా?